5 గ్యారంటీలు 1,05,00,000 అప్లికేషన్లు. తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన రేవంత్ సర్కార్కి ప్రతిష్టాత్మకంగా మారిన ఈక్వేషన్ ఇది. ఒకవైపు ముంచుకొస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్, మరొకవైపు అపోజిషన్ పార్టీల ఒత్తిళ్లు. అందుకే 5 గ్యారంటీల అమలుని యమ సీరియస్ గా తీసుకుంది టీ సర్కార్. ఆ దిశగా కసరత్తు కూడా షురూ చేసింది. ప్రజాపాలన దరఖాస్తుల కేర్ ఆఫ్ ఎక్కడ? 5 గ్యారంటీల అమలు ప్రోగ్రెస్ ఏంటి? దరఖాస్తుదారుల్లో ఓటీపీ టెన్షన్ తగ్గినట్టేనా? ఆల్ ఈజ్ వెల్, బేఫికర్ అంటున్న భట్టి. 5 గ్యారంటీల అమలుపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఎక్సర్సైజ్ మొదలుపెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం ప్రజాపాలన సబ్ కమిటీ సమావేశం జరిగింది. 2.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సహా సంబంధిత ఉన్నతాధికారులు హాజరయ్యారు. పంచాయతీరాజ్, హోం, రెవెన్యూ, మున్సిపల్, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ఎంత మేరకు పూర్తయింది? 5 గ్యారంటీల్లో ఏ గ్యారంటీ కోసం ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయి అని ఆరా తీసింది కేబినెట్ సబ్ కమిటీ. డేటాలో డ్యూప్లికేషన్ లేకుండా సీజీజీ, ఐటీ డిపార్ట్మెంట్తో పాటు మిగతా అన్ని శాఖల నుంచి సహకారం తీసుకుని క్లియర్ కట్ డేటాని సిద్ధం చేయాలని ఆదేశించారు మంత్రులు. 5 గ్యారంటీల అమలు కోసం యాక్షన్ ప్లాన్ పై తమ అభిప్రాయాల్ని కమిటీ ముందుంచారు అధికారులు. అటు ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో నెలకొన్న ఓటీపీ ఫియర్ పై క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఓటీపీ ప్రస్తావన దరఖాస్తులో లేనేలేదన్నారు. డేటా సేకరణలో గానీ ఎంట్రీలో కానీ దరఖాస్తుదారు నుంచి ఓటీపీ అడగలేదన్నారు. సైబర్ నేరస్తులు ఫోన్ చేసి దరఖాస్తుదారుల్ని ఓటీపీ అడిగితే ఇవ్వద్దని పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజాపాలనకు వచ్చిన స్పందన చూసి జీర్ణించుకోలేక కొంతమంది దురుద్దేశపూర్వకంగా ఓటీపీ పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు భట్టి. ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా 5 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. వీలైనంత వరకు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా 5 గ్యారంటీల అమలు మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.